ఇయ్యాల కూడా ఎప్పటి తీరుగానే అన్ని ముచ్చట్లు మూట కట్టుకొని వచ్చేసిన ఒక్కొక్కటి చెప్తా ఉంటా మీరు పురుసాత్గా కూర్చొని నుండ్రి గంటకంటే ముందుగాల హెడ్లైన్స్ చూడురి. ఆగం పట్టిస్తున్న ఆఫీసర్లు ఆసరా కోసం పెద్ద సారు ఆరాటం. మన్సున్న మహారాజు రాజయ్య సారు నెంబర్ 1 మంత్రిగా తీన్మార్ అవార్డు. చీపుర్లు మోస్తున్న మోడీ సారు ఢిల్లీని ఊడవనికే రైతుల సాయం. గూగుల్ కంపెనీల తెలంగాణ ఆడవిల్ల ఏడాదికి 75 లక్షల జీతం. బండెడు తినేటోళ్లే మతానికి రావాలే బకాసురుల కొంటి పెడుతున్న హోటల్. ఓ రాజు రామరాజ్యం లెక్క తీరొక్క సౌలతులు చేసుకుంటా జనాల ఆరికాలకు ముళ్ళంటకుంటా చూసుకుంటుంటే ఆ రాజుకు మెప్పు కంటే నిందలే ఎక్కొచ్చినాయట. అయ్యో అని రాజు బాధపడి ఎందుకు ఇట్లా అవుతుందో తెలుసుకోవాలని మారు వేషంలో తిరిగిండట. మందిలా కలిసిపోయి జనం సమస్యలు కండ్లారా చూసిండట. అసలు తప్పేడా జరుగుతుంది అని తెలుసుకొని దాన్ని సరిచేసి జనంతోటి జేజేలు కొట్టించుకున్నాడట. ఇగో ఇప్పుడు అదే పరిస్థితి సేమ్ టు సేమ్ మన దగ్గర కూడా వచ్చింది. అదేందో ఏనుండ్రి. ఎంత చేసినా గానీ కేసీఆర్ సార్కి ఆసరా అయ్యేటోళ్ళు ఎవ్వరు కూడా లేకుండా పోతున్నారు. అరే 200 రూపాయలు ఉన్న పింఛన్ను ఏకదమ్న 1000 రూపాయలు చేసేవి. వికలాంగుల పింఛన్ 500కెళ్ళి 3 ఇంతలు పెంచి ఓదిక్కు దేశంలోనే ఎవ్వరు ఇయ్యని తీరుగా ఇచ్చుకుంటా పోతుంటే కూడా ఎందుకు ముసలోళ్ళు జీవిడుస్తున్నారో పింఛన్లు వస్తలేవని ఎందుకు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారో తెలుస్తలేదని కేసీఆర్ సార్ మనసు మస్తు నొచ్చుకుంటున్నది. ఇంత చేసినా కూడా మంచి పేరు వచ్చుడు అటుంచితే బదనం ఎక్కువ అవుతున్నామని సార్ ఒక్క తీరుగా రంది పడుతున్నాడు. ఆసరా అస్సలు ఉండాలని సార్ తెలిస్తే సార్కే ఆసరా కరువు చేసింది పింఛన్ల పథకం. అసలు ఊళ్ళ పొంటి ఏమైతుందని గిదే ముచ్చట కలెక్టర్లను మీటింగ్ పెట్టి జర గట్టిగానే అడిగిండట కేసీఆర్ సారు. కానీ సారు మీరు పింఛన్ పెంచి మంచి పనే చేసిండ్రు, మరి అవి అందరికి అందుతున్నాయా అంటే మాత్రం అది జర ఆలోచన చేయవలసి ఉన్నది. మీరు అనుకున్నది ఒకటాయే, ఈడ అధికారులు లోకల్ లీడర్లు చేస్తున్నది ఇంకొకటాయే. ఆ కారడి తెమ్మని ఈ కారడి తెమ్మని ఓ ఆఫీసరు, నీ పెనివిడి చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ తెమ్మని ఓ ఆఫీసరు వద్దిచ్చి అడుగుతుంటే ముసలోళ్ళు ఏడికి పోయి తెస్తారు, ఏమని తెస్తారు సారు? జర పలుకువాడు ఉన్న వాళ్ళ ఇంట్లో ముసలోళ్లకు అర్హులు కానోళ్లకు ముందుగానే పింఛన్ వచ్చి ఏం లేని గరీబులకు పింఛన్ రాకుంటే ఎంత బాధ అవుతుంది సారు. వస్తుందో రాదో అన్న రంది పెట్టుకొని అదులుకుండేలా అట్టిగా ఆయుష్ తీసుకోవట్టే. ఇటు మీరు బాధపడుతుంది, అటు రానోళ్ళు బాధపడబట్టే, వచ్చినోళ్ళు ముడుచుకుంటే సంబరపడబట్టే, రానోడేమో రాలేదన్న మాటతోని మిమ్ములను సర్కారును బదనం చేయబట్టే. ఇది మంచిగున్నదా? అసలు లోపం ఏడున్నదో గుర్తుపట్టుర్రి సారు. అయినా మనుషులు చెప్పినట్టు కంప్యూటర్లు వినాలే గాని అవి చెప్పినట్టు అధికారులు వినడేంది సారు? కంప్యూటర్ల వివరాలు లేవు, అవి తీసుకుంటలేదని చెప్పి ముసలి పానాలను 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అధికారులు. మీరేమో కంప్యూటర్ల లెంక తెంపుండ్రి, ఆధార్ కార్డు లేకున్నా ఇయ్యుర్రి అంటుర్రు. ఆఫీసుకు పోయి దరఖాస్తు పెట్టుకుంటేనేమో అధికారులు మాత్రం మీదికెళ్ళి ఇంకా ఆర్డర్ రాలేదంటున్నారు. ఈ తీరుగా ముసలోళ్ళను గునిపిస్తే సర్కార్ బదనం కాకుండా ఇంకేమైతుంది సారు? అందుకే అర్హులైన అందరికి ఎట్లా నానా చేసి పింఛన్లు ఇప్పి ఉండ్రి. అప్పుడు మీరు బాధపడు ఉండదు, రాలేదని ముసలోళ్ళు రంది వాడేది ఉండదు. అప్పుడు ప్రతిపక్ష పోలకు కూడా మిమ్మల్ని మాట అనేది అందుకు సందు దొరకది. నీళ్లకున్న గుణమేసుంటిది, ఏండ్ల వస్తే అదే ఆకారంలుంటాయి, గిన్నెలో వస్తే గిన్నె ఆకారంలుంటాయి, గిలాసులో వస్తే గిలాస్ ఆకారంలోనే ఉంటాయి. గట్లానే ఒక పెద్ద సార్ కూడా ఉన్నాడు. ఆయన ఏడికోతే వాళ్ళ లెక్కనే తయారవుతున్నాడు, వాళ్ళ దాంట్లోనే కలిసిపోతున్నాడు. ఎవలి మనిషి అని పరీక్ష పెట్టి చూస్తే తప్ప గుర్తుపట్ట రాకుండా తయారవుతున్నాడు ఆ సారు. ఎవలబ్బా అని ఆలోచన చేస్తుర్రులే. ఆలోచన ఎందుకు చూసేయుర్రి. కొప్పున్నవసిగా ఎటు దిక్కేసిన అందమే అంటారు చూడుర్రి. ఇగో మన ప్రధానమంత్రి సారు కూడా గట్లే వేస్తుండే వేషాలు. ఏడికి పోయినా వాళ్ళ తీరు వేషాలు కట్టి అక్కడోళ్ళను మస్తు ఖుషి చేస్తుండు. మీ అండ్ల మనిషినే అని చెప్పుకునేటందుకు ఇగో గిసోంటి చేసుకుంటూ తిరుగుతాండు మోడీ సారు. అబ్బా మస్తుగా ఉన్నాయి కదా. ఇగో ఇవన్నీ ఓతీరుంటే నాగాలాండ్ కాడికి పోయినప్పుడు ఇచ్చిన బట్టలు అయితే మస్తు ఉన్నాయి. ఇలా చూడుర్రి, హార్న్ బిల్ అనే పెద్ద పండుగ అవుతుంటే మోడీ సారు పోయిండు. ఇక వాళ్ళు చేసుకున్న సంబరాలన్నీ చూసిండు. ప్రధానమంత్రి కదా, మంచిగా రాష్ట్రానికి ఏమేం చేయాలనో ఏమేమి ఇస్తాడో అన్ని చెప్పుకొచ్చిండు ఇంగ్లీష్లా. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టూరిజం, ద 28,000 crore rupees provided for a new railway line projects.
ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ అసలు ముచ్చట ఒకటి ఉన్నది నూరిగా రాక రాక పెద్ద పండుగకొచ్చే మోడీ సార్ అని ఏదైనా వెట్టి పంపాలని ఈసారి ఇచ్చుకున్నారట నాగాలాండ్ పెద్ద మనుషులు. ఆయనకు మన బట్టలు పెడితే ఇక్కడ దొడుక్కుంటాడు, 4 ఫోటోలు దిగుతాడు, అటెంకి ఇడిచి పెడతాడు. ఎట్లా చేయాలని బగ్గ సోంచాయించిర్రట. మోడీ సార్కు మంచిగా అక్కడికొచ్చేటి ఏంటి అని ఈసారిస్తే అందరూ ఒక్కటే మాట అన్నారట, షీపురు గట్టే అక్కడికొచ్చేదని చెప్పిర్రట. స్వచ్ఛ భారత్ అనుకుంటా షీపురు గట్టలు పట్టుకొని తిరుగుతుంటాడు కదా సారు. అందుకే ఇక మోడీ సార్కు షీపురు గట్ట కంటే పెద్ద పనికొచ్చేది ఇంకోటి లేదని నాగాలాండ్ కట్టెలతోటి పొరకతోటి చేసిన షీపుర్లను ఇచ్చిండ్రట సారుకు. ఎన్ని ఇచ్చిర్రు అనుకుంటాళ్ళు? 1,00,000 షీపురు గట్టలు ఇచ్చిర్రట. సారు మా షీపుర్లను పట్టుకపోయి ఢిల్లీలో ఏడ చెత్త లేకుండా చెయ్యిర్రు అన్నారట. ఇంకిన్ని కావాలన్నా మమ్మల్ని అడిగితే ఇస్తామని చెప్పిర్రట. చూసిర్రా సార్కు మనసంతా షీపుర్ల మీదనే తనలాడుతుందని నాగాలాండ్ వాళ్ళు ఎట్లా ఎరక చేసుకున్నారో చూసిర్రా. మీ దగ్గర కూడా ఏమన్నా పొరక గిరికి ఉంటే షీపురు గట్టలు చేసి పంపుర్రి, సారు మస్తు సంబరపడతాడు. మందికి పట్టిన రోగాన్ని సూది మందులు వదిలిస్తాయి, కానీ డాక్టర్లకు దవాఖాన్లకు పట్టిన రోగాన్ని ఎవరు వదిలియాలే? సర్కారే వదిలియాలే. ఇగో గీ ముచ్చట బగ్గా యాద్ పెట్టుకున్నట్టున్నాడు వాళ్ళ రాజేశారు. ఆయన కిందున్న రోగాల శాఖకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టే పని మీద రాత్రి పగటిలనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు. ఇప్పుడున్న మంత్రులల్లా నంబర్గా నిలబడుతుండు. రాజేశారు అసలే డాక్టరే. సర్కార్ దవాఖాన్ల పేదోళ్ళు పడే తిప్పలు కండ్ల నిండా చూసినోడా. అందుకే మంత్రి కాగానే రాజేశారు అస్సలు ఊకుంటలేడు. అరే నాకు వచ్చిన ఆందానంతా పేదోళ్ళు ఇచ్చిందే కదా అని యాది పెట్టుకొని వాళ్లకు సాయం చేసినందుకు నడుం కట్టిండు చూడురి. ఇగో పేదోళ్ళ పెద్ద దవాఖానా ఉస్మానియా ఉన్నది కదా, దానికి వచ్చిన రోగాన్ని మొత్తం కడిగేయాలని ఈసారిచ్చుకున్నట్టున్నాడు రాజేశారు. రాత్రికి రాత్రే దవాఖానకు వచ్చింది చూడుర్రి. ఇక సారత్తండంటే ఉత్తగానే ఉంటది అయ్యవారం. మొత్తం దవాఖాన్ల పెద్దోళ్ళంతా ఒక్కదాన చేరి సార్ని ఆఫీసులకు తీసుకుపోయిర్రు. ఓ పటాన్ని ముంగట పెట్టిర్రు, ఏది ఎటు దిక్కుంటుందో అన్ని చూపెట్టిర్రు. గిట్ల పటాల్లో చూస్తే ఏమేరకైతుంది చెప్పుర్రి. అందుకే ముందుగాల జరంత పేషెంట్లు ఉన్న కాడికి పోయి చూసిండు. డాక్టర్ మంచిగా చూసుకుంటున్నారా అని అడుగుదాం అనుకున్నట్టున్నాడు గాని నేను కూడా డాక్టర్ని అయితేనని ఆదికొచ్చినట్టున్నది. జేబులో పెట్టుకొచ్చిండో లేకపోతే పక్క పోయింట్ ఉన్న డాక్టర్ని అడిగి తీసుకున్నాడో ఏందో గాని మొస చూసే మిషన్ ఉంటది కదా, గదే స్టెటస్కోపు. ఇక దాన్ని పెట్టి చూసిండు పేషెంట్లను. డాక్టర్ రాజయ్య అయిండు. రోగానికి తగ్గట్టుగా మందులు రాస్తున్నారా లేదా అని చిట్టీలు కూడా తెప్పించుకొని చూసిండు. అసలు సారు గిట్ల మనసులు ఎందుకు పడ్డదో ఏందో ఇక సారే చెప్తాండి, ఇందాం రారి. ప్రజలలో ఉన్న అభద్రతను దూరం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే అవి నరక కూపాలు అనే నినాదము గత సమైక్యాంధ్ర ప్రదేశ్లో ఉండే, దాన్ని రూపువాపాలనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ సమస్యలు తెలుసుకొని అబ్బా సారు కడుపు చల్లగుండా గిట్లనే చేయి సారు ఎప్పటికీ. ఈడు కొడిసిందుల్లా డాక్టర్ ముచ్చట. ఇక పేషెంట్ అయిండు రాజేశారు. కాలుకున్న ఏలుకేదో దెబ్బ తగిలింది, దాన్ని ఎట్లెట్లా బాగు చేస్తారో చెయ్యిర్రని ఒక ఇట్లా షరీకైండు ఉస్మానియా దవాఖాన్లా. కానీ సారు కదా జరంత మంచి మంచం మంచి అర్రలు సై చేసి పెట్టిర్రు. అరే తలకాయ కింద ఉన్న మెత్త కూడా ఇంట్లోకెళ్ళి తెచ్చి పెట్టుకున్నట్టే ఉన్నది కదా. ఇక అది అట్లుండనీరు గాని ఇగో పరీక్ష చేస్తారో ఏందో రక్తం తీపిచ్చుకుంటాడు రాజేశారు. ఓ నర్సవ్వా పైలం మరి ఎటమటం ఆయన నీ నౌకరి కథమే అవుతుంది. గిట్లా ఆయనతో టెస్టులు సూదులు వేపించుకున్నాడు. ఇక అన్ని ఒడవంగానే అట్లా తెల్లారదాకా నిద్ర పోయి ఇగో లేచి కూర్చున్నాడు సారు. అగో వాళ్ళ ఇంటామే చూడుర్రి, పెనిమిటి మంత్రాయే. ఎంటికలు అటు ఇటు పోతే అందం పోతుంది అనుకున్నట్టున్నది, మంచిగా దువ్వుతాంది. సార్ అంటే ఎంత పాయిరమో చూడుర్రి మేడంకు. ఇగో గిట్లా మొత్తం మాపటీలు 6 కాంచి సురువు చేస్తే మళ్ళా తెల్లారి 6 దాకా ఉస్మానియాలనే ఉన్నాడు రాజేశారు. ఇక సార్ వచ్చిండని ఎరకై పేషెంట్ల కాంచి సురువు చేస్తే చిన్న డాక్టర్ అమ్మల దాకా వాళ్ళ రందిల్ని తీసుకుపోయి మంత్రికి వెళ్ళబోసుకున్నారు. సారు అన్ని మంచిగానే ఉన్నాయి గాని ముంగటి మర్రనే చూసిపోకుర్రి, జరంతా వెనక మర్ర కూడా ఈసారి ఇర్రి సారు. నువ్వు వస్తానవని తెలిసి అటుపక్క మురికి గడిగిచ్చిర్రు, నువ్వు వస్తున్నావని ఎరకయ్యే బురదపడ్డ గోడలకు సున్నాలేపిచ్చిర్రు. ఇక ఇప్పుడు చూసి అన్ని మంచిగానే ఉన్నాయి అనుకోకుర్రి సారు. గిట్లనే గట్టిగా నజరు పెట్టి జర్రంతా దవాఖాన్లకు పట్టిన దయ్యాలను వదలగొట్టాలని పేదోళ్ళు కోరుకుంటారు సారు. దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి సార్కు ఢిల్లీ అసంటిది మన హైదరాబాదే. లేకపోతే ఏం చెప్పురి, బొంబాయి మద్రాసు కలకత్తా గిట్ల పెద్ద పెద్ద నగరాలు ఉండంగా కూడా మన కాడికే వచ్చి ఒక వారం రోజులు రాష్ట్రపతి సార్ ఉండిపోవడంటే మాటలా చెప్పురి.
దేశంలో రాష్ట్రపతి సారు ఢిల్లీ నిడిచిపెట్టి ఉండుడంటే ఎండాకాలంలో చల్లగుండే సిమ్లా అనే ఊరికే పోతాడట, చలికాలంలో ఎచ్చగుండనికే మన హైదరాబాద్కే వస్తాడట. ఢిల్లీలో సలెక్కుండి సుస్థి చేస్తుందని జర గరం ఉండాలని ప్రతేడాది రాష్ట్రపతి ఎవరన్నా హైదరాబాద్కి వచ్చి వారం రోజులు ఉండిపోతారు కదా. ఇగో ఈ ఏడు కూడా దేశంలో పెద్ద మనిషి ప్రణబ్ సారు ఈ నెల 24వ తారీఖు నాడు హైదరాబాద్ కు గాలి మోటార్లు వచ్చి బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి భవన్ లో బస చేయబోతున్నాడు. మళ్ళా 31వ తారీఖు దాకా ఈయనే ఉంటాడు. ఈ వారం రోజులల్లా ఆళ్ళ నీళ్ళని కలుసుడు, ఐఓటి ఓపెనింగ్ లకు పోయి రిబ్బన్లు కటింగులు చేసుడు, మీటింగ్ లకు ఓడి చేస్తాడు అన్నట్టు. రాష్ట్రపతి సార్ వస్తున్నాడని ఇప్పటికే బొల్లారంలో ఉన్న బిల్డింగ్ కు రంగులు గింగులద్దే కార్యం కూడా సురువు చేసిండ్రు. ఇక ఢిల్లీకి పోయి చూడలేనో లెవెలని ఉంటే చక్కగా సికింద్రాబాద్కి వెళ్ళి బొల్లారం బస్ ఎక్కి పోయి రాష్ట్రపతి భవన్ చూడొచ్చు. సార్ వెళ్ళిపోయినాక మనసొంట వాళ్ళు చూసేదానికి లోపలికి పంపిస్తారు. ఇక ఢిల్లీలో మొఘల్ గార్డెన్ లో బంతిపూల తోట ఉన్నట్టు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ బంతిపూల తోటలు ఉంటాయి. ఇక ఒక్క కెమెరా పట్టుకొని పోయినావా అంటే జోరుగా ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు. లోపల రాష్ట్రపతి సార్ వాడే కంచాలు, మంచాలు, చెంబు తపాలాలు ఎట్లుంటాయి, కుర్చీలు, వాటి మీద కుషన్లు ఎట్లుంటాయో కూడా చూసి ఫోటోలు కొట్టుకొని సంబరపడవచ్చు. చేతి రాత జరుగుతుంది కానీ నుదుటి రాత చెరగదు అంటారు కదా. అసుంటప్పుడు చెండి యాగం చేస్తే లాభమేంది అని ఒక సామిని అడిగితే ఏమన్నాడు ఎరికేనా? అందరి పానాలు మంచిగుండాలి, సిరి సంపదలు రావాలి, ఎసుంటి దుష్ట శక్తుల పీడ మీద పడొద్దని చెండి యాగం చేస్తారు తల్లి అని చెప్పిండు. ఇది దేవాదుల కాలం నుంచి కూడా వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఈ ముచ్చటంత ఎందుకు చెప్తున్నా అనుకుంటురా? మన సారు చేయబోయే యాగం గురించి మీకు తెలవాలని చెప్పినా. యాగాలు హోమాలు చేసుట్లా మన కేసీఆర్ సార్ను మించినోళ్ళు లేర్పోరి. పార్టీ పెట్టిన కాంచెల్లి సారు తక్కువ యాగాలు చేసిండా? ఏమన్నా ఎటమటం అవుతుందంటే చాలు సారు ఎంబటినే పంతుల్ని పిలుస్తాడు, యాగం చేస్తాడు. తెలంగాణ లడాయి నడుస్తున్నప్పుడు జల్దిన ఏర్పడాలనని పంతుల్ని పిలుచుకొచ్చి కేసీఆర్ సారు ఆయన ఇంటామె కలిసి గీ తీర్ల యాగం చేసిండ్రు. యాదుందా? జర వెనకనో ముందో అనుకున్నది జరిగే. కొత్త రాష్ట్రం బుట్టే సారు సీఎం కుర్చీలో కూసునే. మనసులో ఉన్నాయన్నీ జరిగే వరకల్లా మళ్ళొక పారి యాగం చేస్తేనే అన్ని తీర్ల మంచిదని సార్ అనుకున్నాడట. గప్పట్ల రవీంద్ర భారతిలో కూడా గీ ముచ్చట ముంగడ పెట్టిండాయే. ఎంత తీర్క లేకుంటున్నా ఎట్లనన్నా ఈళ్ళు చూసుకొని ఆయుత చెండి యాగం చేయాలనని సారు మనసులో పడ్డదట. ఎప్పుడుండే లోళ్ళు ఉండనే ఉంటాయి, వాటికి భయపడితే ఎట్లా అని జర పెద్ద ధైర్యమే చేసి యాగం కార్యం చేయాలనని మంచి ముహూర్తం చూడమని పంతులకు చెప్పిండట. ఇక సారు యాగం చేస్తున్నాడు కదా, ఇంకేం ఫికరు, అన్ని మంచిగానే జరుగుతాయి. గప్పట్ల సారు యాగం చేసుడుతోనే తెలంగాణ వచ్చింది. మళ్ళా ఇప్పుడు యాగం చేస్తే పబ్లిక్ కష్టాలన్నీ ఏకదమ్న తీరుతాయని కేసీఆర్ సార్ పక్క పొంటున్నోళ్ళు అంటున్నారట. చూడాలే మరిగా. రోజ్ 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 రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పుస్తూన్నా పువ్వే నువ్వా, ప్రేమకు గుర్తు గులాబీ, నాకిష్టం తీయటి జిలేబీ. హాపుర్రి మీ చూపులు నాకు అర్థమైనవి. ఏం చెప్తుంది అసలు, ఏం వాడుతున్నది అని మీరేమనుకుంటారో కూడా నాకు కనబడుతుంది. ఓ వార్త చెప్దామని ఇట్లా వాడినా గంతే. ఇంటి ముంగట ఇంతంత ఖాళీ జాగుంటే ఆళ్ళ నీళ్ళని అడిగి ఒక గులాబీ చెట్టు మండ ఇసుకొచ్చి పెట్టి రోజు నీళ్లు పోసుకుంటా ఎంత పానమోలే చూసుకుంటాం. ఆయనతేమన్నా నచ్చి చెట్టును పాడు చేస్తాయేమో అని చుట్టూ ఏనుగు కూడా నాటుతాం. ఇక అది ఒక్క పారి పువ్వులు పూసుడు మొదలు పెట్టిందంటే గా సంబరమే ఏరే తీరుగుంటది కదా. ఒక్క చెట్టుకే గింత సంబరపడతాం, కానీ ఒక్కటే తాన 100 రకాల గులాబీ చెట్లు పువ్వులు కనబడితే ఏమనిపిస్తుందల్లా? వాటిని చూస్తుంటే బువ్వ కూడా తినబుద్ధి కాదు. గులాబీ పూలంటే గింత పానం కాబట్టే హైదరాబాద్ కూడా సర్కారు వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టిరోల్లా. ఒక్క మన దేశమే కాదు 20 దేశాలకెళ్ళి తీసుకొచ్చిన 1200 రకాల గులాబీ చెట్లను గిడ అందరికి చూపెట్టిర్రు. చూడురి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం పూలు, తెల్లటి, ఎర్రటి, పసుపు రంగులున్నాయి. గిట్లా చెప్పుకుంటా పోతే నానోరే నొప్పి పెట్టేటట్టున్నది. గా తీరొక్క రంగుల గులాబీ పూలున్నాయి. ఎంత ముద్దుగున్నాయి చూడురి. ఇక్కడ చూడురి, రంగురంగుల పూలతోటి మన చార్మినార్ కూడా తయారు చేసి పెట్టిర్రు. ఎంత గమ్మతున్న చూడురి. తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తున్నది కదా, కానీ వాళ్ళు తీసుకోబోనియరాయే. గందుకే ఇల్లు చూడురి, దాని ముంగట పొటువలు దిగుతున్నారు. వాళ్ళు దిగుడే కాదు, పువ్వుల పొటువలు కూడా మస్తుగా తీసి పెట్టుకుంటున్నారు సెల్ ఫోన్లల్లా. గివిటిని చూడనీకే ఇక్కడోళ్లే కాదు
చాలా దేశాల నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు మస్తుగా వచ్చిర్రు. ఇక మన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సారు, నాయని నరసింహారెడ్డి సారు, మహేందర్ రెడ్డి సారు కూడా ఈ ప్రోగ్రామ్ లా గులాబీ పూల లెక్కన మెరిసిండ్రు. చైనా, సింగపూరు, జపాను, శ్రీలంక, ఇటలీ దేశాలల్ల గులాబీ పువ్వులను ఎట్లా పెంచుతున్నారు, మన తాన ఎట్లా పెట్టాలి అని అక్కడోళ్ళతోటి మాట ముచ్చట వేసిర్రు. ఇక మన తాన కూడా మస్తుగా గులాబీ పూలు పెంచుడు షురు చేస్తామని చెప్పుకొచ్చిర్రు. కానీ మన ముఖ్యమంత్రి సారు మాట అంటే మాటనోల్లా దునియా మొత్తంకెళ్ళి గులాబీ పూలను వటకచ్చి చూపిస్తా అని అప్పట్లో చెప్పిండు. చెప్పినట్టే వటకచ్చి అందరికీ చూపించిండు. తామరకు దురదకు, వానకు బురదకు ఎంత దగ్గర సంబంధం ఉన్నదో నిర్లక్ష్యానికి సర్కార్ ఆఫీసులకు, సర్కార్ ఆఫీసర్లకు కూడా గంతే దగ్గర సంబంధం ఉన్నది. రోజులు మారినా వాళ్ళు మారరు, వాళ్ళ తరీకా మారదు. ఎన్నన్నా నుండ్రి ఏమన్నా చేయండ్రి, సర్కార్ తోటి 4 రూపాయలు ఖర్చు పెట్టించేటోళ్ళే గాని సర్కార్కు 4 రూపాయలు ఎనకేసేటోళ్ళు కాదు ఇల్లు. ఇది అందరికీ తెలిసిందే. కానీ గిసుంటదే ఇంకోటి బయటపడ్డది. పాన్ ఆదిలాబాద్ చింతకాయలు అమ్మేదానికి సీరత్తే వంకర టింకలున్నాయి, ఏం కాయాలని అడిగిందట. అగో గట్లనే ఉన్నదుల్లా ఆదిలాబాద్ కాడ ఆరోగ్య శాఖ ఆఫీసర్ల ముచ్చట. ఇగో ఇక్కడ చూస్తున్నారా, బండ్లు ఏ తిరుగున్నాయో ఇలా డాక్టర్లు తిరిగే బండ్ల కాంచాలి ఆపదస్తే ఊరికొచ్చే అంబులెన్స్ కూడా ఉన్నాయి. ఏంది ఇవన్నీ ఇట్లా మూలగబడ్డాయి అనుకుంటున్నారా? గదే మన ఆఫీసర్ల గొప్పతనం. ఊళ్ళ పంటున్నోళ్ళకు సూదులు మందులు ఇచ్చడానికి, డాక్టర్లు తిరగడానికి 54 కార్లు, జీబులు ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. కొత్తగున్నన్ని దినాలు అలా గిర్ర తిరిగిండ్రు డాక్టర్లు. ఇక జరంత నట్లు దయ్యే వరకల్లా బండ్లను చెట్ల కింద రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. గిట్లా 28 బండ్లు ఇప్పుడు చల్లగా నిద్రపోతున్నాయి. ఆపదలు ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కొట్టంగానే కుయ్యి అనుకుంటా ఉరికాస్తాయి చూడుర్రి. అదో గా బండ్లు కూడా ఇప్పుడు ఆపదలనే ఉన్నాయి. ఇది ఏ 2-3 దినాల సంధి నడుస్తలేదు, ఏళ్ల సంధి నడుస్తున్న ముచ్చటేనట ఇది. చెట్ల కింద నిలబెట్టే వరకల్లా బద్మాషిగా లూకుంటారా? ఆటి సామాన్లు కూడా ఊడవిక్కొని పోయిండ్రు. మరి బండ్ల నీడుంటే ఆటి డ్రైవర్లు ఏమైండ్రు అని అనుకుంటున్నారా? వాళ్ళు కూడా రెస్టులనే ఉన్నారు, ఆఫీస్ కచ్చి సంతకం పెడుతున్నారు. అట్టిగస్తే ఉట్టి మీద ఉన్న కూడు కూడా తినిపోవడానికి చాలా మంది తయారుంటారు కదా, గట్లే నెలాఖరు నాడు జీతం జేబులేసుకొని పోతున్నారు. అగో బండ్లీడనే ఉంటే డ్రైవర్లు కూడా అట్టిగానే ఉండే మరి డాక్టర్లు ఎట్లా తిరుగుతున్నారు, సూదులు మందులు ఎట్లా సప్లై అవుతున్నాయని అనుకుంటున్నారా? అగో మన డాక్టర్లకేం తక్కువ, ఇంట్లో ఈగలు కొట్లాడినా బయట మాత్రం పల్లెగిల ఊరేగాలే గదే పని చేస్తున్నారు. కిరాయి బండ్లు పెట్టి మరీ తిరుగుతున్నారు. పైసలేమన్నా అలా జేబులకెళ్ళి పెడుతున్నారా? సర్కారోళ్ళే ఇచ్చే. అగో మీరు డాక్టర్లేనాయే, జనాలకు జ్వరం వస్తే గోళీలు ఇస్తున్నారు కదా, గట్లే ఆటిని మంచిగా చేయాలా గాని మీరు కూడా గిట్లా బయట దవాఖానాల లెక్క పైసల కోసం ఏదో చేసుడేంది? ఇది పద్ధతేనా అని అంటున్నారు పబ్లిక్. ఎవరైనా ఎసుంటి నౌకరు కావాలనుకుంటారు. చాలా మంది అయితే సర్కార్ నౌకరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు. ఓకే, అది పక్కకు పెడితే ప్రైవేట్ నౌకరిగిన చేస్తే గీ కంపెనీలనే చెయ్యాలి అని ప్రపంచంలోనే ఎక్కువ మంది పోటీపడి మరీ ఎదురు చూసే కంపెనీలా పిలిచి మరీ కొలివిస్తే ఎట్లుంటుంది? లచ్చల జీతం ఇచ్చి మా కంపెనీలో చెయ్యు అని తెలంగాణ బిడ్డకే నౌకరిస్తే ఇంకెంత గొప్పగా ఉంటది. సుడురి గీ పొల్ల ఎంత సక్కదనంగా చదివిందో. కొడితే పెద్దదాన్ని కొట్టాలన్నట్టు ఏకదమ్న ఏడాదికి 75 లక్షల జీతం వచ్చే కొలువు పట్టింది. అంటే నెలకు 6,25,000 జీతం అన్నట్టు. ఓరక్కో గంత పెద్ద జీతమా అనుకుంటురులే. హౌ మళ్ళా చాలా పెద్ద జీతమే. అది కూడా చిన్న సిత్క కంపెనీలా కాదు, దునియాలనే మస్తు మంది కాయిస్ చేసే గూగుల్ అనే కంపెనీలో షరీక్గా అవుతున్నది శ్రీ మేఘన అనే గీ అమ్మాయి. ఇంకో ముచ్చట ఏందంటే గీ పొల్లది మన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేట. వాళ్ళ నాయనే గా రామగుండం ఎన్టీపీసీలా ఇంజనీర్ కొలువు చేస్తుంటే అమ్మ సర్కారు బల్ల చదువు చెప్పే టీచరు. బొంబాయి ఐఐటి అనే పెద్ద కాలేజీలా కంప్యూటర్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్నది మన మేఘనమ్మ. గూగుల్ కంపెనీలు పెట్టిన పరీక్షల దునియా మొత్తంలో లక్షల మంది రాస్తే మన తెలంగాణ ఆడవిల్ల 57వ ర్యాంకు మీద నిలబడ్డది. ఎంబట్నే ఇంటర్వ్యూ పెడితే అడిగిన ప్రశ్నలకు టక్క జవాబులు చెప్పేవారు కల్లా మేఘన తెలివి మనకు మస్తు అక్కడికి వస్తుంది అని ఎంబట్నే షరీక్ చేసుకొని ఏడాదికి 75 లక్షల జీతం ఇస్తాం, మళ్ళా 7కు పోవద్దు అని నౌకర్ కాగితం చేతిలో పెట్టిండ్రట గా పెద్ద కంపెనీలు. ఇక ఈ ముచ్చట తెలవంగానే మేఘనోళ్ళ అమ్మ నాయన మస్తు సంబరపడుతున్నారు. కొడుకైతే అది చేస్తాడు ఇది చేస్తాడు అని రంది పడేటోళ్ళు ఇగో ఈ అమ్మాయిని చూసైనా ఆడపిల్లలు ఎండ్ల తక్కువ కాదని ఎరక చేసుకోవాలి. ఏమంటారు? ఆగం పట్టిస్తున్న ఆఫీసర్లు, ఆసరా కోసం పెద్ద సారు ఆరాటం. మనసున్న
మహారాజు రాజయ్య సారు నెంబర్ 1 మంత్రిగా తీన్మార్ అవార్డు. చీపుర్లు మోస్తున్న మోడీ సారు ఢిల్లీని ఊడవనీకే రైతుల సాయం. గూగుల్ కంపెనీల తెలంగాణ ఆడవిల్ల ఏడాదికి 75 లక్షల జీతం. బండెడు తినేటోళ్లే మాతానికి రావాలే బకాసురుల కొంటి పెడుతున్న హోటల్. మరి ఇయ్యాల నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.